నమస్తే అందరికి. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందే ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం మావా. ఈ మధ్య ఎర్రపూ కారు కొన్న, అదేరా రెడ్ కలర్ ఎర్రపూ కలర్ కారు కొన్న ఆర్యన్ అజయ్ ఆన్లైన్ రొట్ట యాక్టర్ వట్టకాయ పర్ఫార్మర్. అంటే వీడు ఈ మధ్య ఒక సినిమా తీసాడు మావా. ఆ సినిమా కూడా వీడు ఒకేసారి షార్ట్ ఫిల్మ్ లాగా తీయకుండా ఒక్కో రీలు 1.5 minute పట్టుకెళ్ళి 12 రీల్స్ చేస్తాడు మావా వీడు. దాంట్లో వీడి స్పెషాలిటీ ఏంటంటే మావా, షార్ట్ ఫిల్మ్ అని చెప్పి సీరియల్ సెంటిమెంట్ సాగదీసే సినిమాలు తీస్తాడు వీడు. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు జలక్ ట్విస్టులు దెబ్బ మీద దెబ్బ ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మావా, చిన్నగా బూతులు ఉంటాయి. వీడిలాగే వీడి సీరియల్ సెంటిమెంట్ షార్ట్ ఫిల్మ్ కూడా ఒక వరస్ట్ డైలాగ్ తో స్టార్ట్ అవుద్ది భయ్యా. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా భాయ్? మరి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న గుద్దగడిగి ఎల్లో షిట్టు తీసి మిడ్డీలేసి చెడ్డీలేసి దెబ్బలు తాకకుండా పెంచి తాకితే హాస్పిటల్ కి తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచితే వీడికి 20 ఏళ్ళు గుద్ద కిందికి వచ్చేయంగానే భాయ్ పూక కోసం అమ్మా నాన్నను వదిలేస్తా భాయ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అరే పూక కోసం అమ్మా నాన్నను వదిలేరా, మనకి పూకే ముఖ్యం రా అని చెప్తున్నాడు వీడు. మమ్మీ డాడీ అని వాళ్ళకు లవడేకే బాల్. రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్ అనే అంట. అంటే మరి సొసైటీకి ఏం నేర్పిద్దామని వచ్చావురా నువ్వు? ఇదేనా ఎర్రి కరెంట్ స్తంభం వాతి ఉంటది కదా, ఆ స్తంభం తీసి నీ ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. విని 4 వీకినా తప్పులేదు. తప్పప్పుల గురించి నువ్వే మాట్లాడాలరా ఎదవా. తల్లిదండ్రుల కంటే ప్రేమే గొప్పదని చెప్పినోడివి. నేనైతే సీత లాంటి దాన్ని, ఒక్కడే రాముడు ఒకటే ప్రేమ. సూపర్ రా. నువ్వు సూపర్. మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? పోరా పోక. మళ్ళీ వీళ్ళకి ఒక డైలాగ్ చెప్తాడు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. కట్ చేస్తే వన్ ఫైన్ డే మార్నింగ్ ఇద్దరు ప్రేమికులు రైల్వే స్టేషన్ లో లేచిపోవడానికి రెడీ అవుతారు. రే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? ఇందులో వీడు ఎంత బిచ్చగాడంటే భయ్యా, వీడికి వాటర్ బాటిల్ వాడే కొనిస్తున్నాడు. తీసుకోరా, ప్రస్తుతానికి ఉంచు. మళ్ళీ డబ్బులు కూడా వాడే ఇస్తాడు. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్, ఆల్ ది బెస్ట్. కమలాసన్ ఏమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. నీ రేకులు అంటే వాళ్ళ రేకులము నేను చెప్తాను. వీడిదేమో పిచ్చి పూకులం, దీనిదేమో ఎర్రి పూకులం. అంతేగా ఎర్రి పూకులం అంటే ఎర్రగుంటది అనుకోకండి. నీ రేకులు ప్రేమకులం. డైలాగ్ పడంగానే ట్రైన్ ఇట్లా పైనుంచి వెళ్ళాలి మామ, పైనుంచి వెళ్ళాలి. ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అయినా మీరు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఎదురెదురుగా కూర్చున్నారు కదరా, ఇప్పుడేంట్రా పక్కన కూర్చున్నారు? దొంగనాయలు ట్రైన్ టికెట్ కూడా తీసి ఉండరు ఎర్రిపూకులు. అంటే వీడి వీడియోలో బేసిక్ గా ప్రో లెవెల్ వికలాంగులు, ప్రో లెవెల్ తాగుబోతులు, ప్రో లెవెల్ బిచ్చగాళ్ళు ఉంటారు. అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా? భయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వా. అక్క ఫోన్ ఇవ్వా. భాయ్ మరి తినడానికి తిండి అవసరం లేదు, పడుకోవడానికి బెడ్ అవసరం లేదు, పని చేసుకోవడానికి పని అవసరం లేదు, జేబులో రూపాయి అవసరం లేదు, కానీ నాక్కోవడానికి పువ్వు మాత్రం కావాలి. ఈడి సినిమాల్లో వికలాంగుడు ఉంటాడు, బిచ్చగాడు ఉంటాడు, వాడికి తినడానికి తిండి ఉండదు, అసలు ఏమీ ఉండదు, కానీ వాడికి పువ్వు మాత్రం ఉంటది. అదే వీడి స్పెషాలిటీ. 2024లో సక్సెస్ లేని చోట అమ్మాయి ఉండదు, సక్సెస్ ఉన్న చోటే అమ్మాయి ఉంటది. ఎర్రి పువ్వా. ఇప్పుడు వాళ్ళు లేచిపోయింది జయం సినిమా కాపీ. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. ఇది దిల్ సినిమా కాపీ. ఎలా ప్లాన్ చేసావురా? సినిమాలు చూడట్లేదేటి, దాని ఎఫెక్ట్. ఇది పోకిరి డైలాగ్ కాపీ. చచ్చిపోతావు. ప్రేమలో 2 రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. ఇది కూడా సంథింగ్ ఏదో సినిమా ఉంది, డైలాగ్ కూడా కాపీ, సీన్ కూడా కాపీ. అన్ని పాత సినిమా లవ్ స్టోరీలు అన్ని కాపీ కొట్టి వీడి సీరియల్ పర్ఫార్మెన్స్, సీరియల్ ల్యాగ్ ని యాడ్ చేసి ఏదో గొప్ప సినిమా తీశాను అనుకుంటాడు కానీ డొల్లా. మళ్ళీ వట్టకాయల ఎమోషన్ సినిమాలు తీసే ఏడు ఎర్రిపు కారు కొన్నాడు. సరిగ్గా కలర్ మ్యాచ్ అయింది. ఎర్రిపు ఎరుపు. ఆ ట్రైన్ ఏదో స్పీడ్గా వస్తుంది కదా, స్టైల్గా నిలబడ్డాడు. ఆ ట్రైన్ ని గుద్దేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎంత బాగుందో.
ఓకే వీడు విలనా? అరే నీకు వేరే సౌండే దొరకలేదారా? ఆ సౌండ్ వేసా విధవా? అదేదో ట్రైన్ గుద్దలోంచి పొగదిలినట్టు. అంటే బేసిక్ గా వీడి వీడియోలు అన్ని ఎరుపులాగా ఉంటాయి. మనం 3D సినిమా చూసేటప్పుడు 3D గ్లాసెస్ ఎంత అవసరమో వీడి వీడియోలు చూసేటప్పుడు ఈ ఎరుపు కలర్ గ్లాసెస్ అంతే అవసరం. అందుకే ఎరుపు గ్లాసెస్ పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఎరుపు కాబట్టి. చూడండి ఏమైంది? ఏంట్రా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు, ఇక్కడికి వస్తే సైలెంట్ కూర్చున్నావు. ఏమైంది? నాకు హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం, కానీ నీ హెయిర్ స్టైలే నాకు నచ్చదు. అంటే చిన్నపిల్లలు అన్నం తినకపోతే వీడి వీడియోస్ చూపెడతాను అని భయపెట్టండి, వాళ్ళు తినేస్తారు. మీది నిబ్బా వయసు అయితే మీకు ఏడుపు రాకపోతే వీడి వీడియోస్ చూడండి, ఆటోమేటిక్ ఏడుపు వస్తుంది. మీకు వామిటింగ్స్ రాకపోతే వీడి ముఖం చూడండి, ఆటోమేటిక్ వస్తుంది. మళ్ళీ వీడు డాన్స్ చేస్తాడు భయ్యా. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్లు కూడా వీడు ముందర చిన్నపోతారు. నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. అరే అదేంట్రా అలా చేసావు? మనిషి కోతి నుంచి వచ్చాడు అని విన్నా గానీ నేను చూస్తుంటే కొండెంగలు గుర్తుకొస్తున్నాయిరా. ఆ కొండెంగ స్టైల్లో నెత్తి మీద కిరీటం ఎందుకు పెట్టావురా? అది డాన్స్ అనుకున్నావా లేదా యాక్టింగ్ అనుకున్నావా? అరే గుద్దలో ఏమైనా చీమలు దూరాయంట్రా అలా ఎగురుతున్నావు ఎదవా? ఆ మెడలో గోల్డ్ చైన్ ఊరికే రాలేదు, మరి ఎంతో మందిని టార్చర్ చేసిన ఫలితం అది. ఈడు కొన్న రెడ్ కారు కూడా ఎంతో మంది వట్టకాయలు టచ్ చేసిన ఫలితం అది. ఎరుపు గాడు ఎరుపు కలర్ కారు కొని వీడిచ్చే బిల్డప్ అంతా ఇంత కాదు. మళ్ళీ దీనమ్మ పాత సినిమాల స్టోరీ లైన్స్ కాపీ కొట్టి సీరియల్ పర్ఫార్మెన్స్లు ఇచ్చి సీరియల్ ల్యాగ్ స్క్రిప్ట్ ని యాడ్ చేసుకొని సినిమాలు తీసి నేను కూడా అయిపోతారా డైరెక్టరు, నేను కూడా కొనేస్తా కారు. ఇంకా నైట్ రైడ్ విత్ యువర్ గే ఫ్రెండ్ బ్రో. 176 బీచ్ రోడ్డులో ప్రేమ దేవత. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అంటే ఇప్పుడు మీకు వీడిది ఒక షార్ట్ చూపిస్తా, అది ఎలా ఉంటది తెలుసా? చెప్పు బేబీ, ఇంకేంటి? వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టేసే. థ్యాంక్స్ రా. ఒక్క నిమిషమే. లవర్ని నేను పార్టీకి డబ్బులు అడిగితే ఇవ్వలేదు, కానీ వీడు అడిగితే ఇచ్చేస్తాడా? చెప్తా వీడు పని. వీడు అది ఎందుకు కొట్టిందిరా? వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు శివ. ఇప్పుడు ఇస్తాడు చూడు నీకు. కొడుకుని నువ్వు నా లైఫ్ లోకి రాకముందే వాడు నా లైఫ్ లో ఉన్నాడే. వాడు ఎలాంటాడో నాకు బాగా తెలుసు. వాడు నా ఫ్రెండే. వీడి వీడియోస్ లో ప్రతి ఒక్కడు జై అని లెగుస్తాడు, అదే వీడి స్పెషాలిటీ. హార్ట్ ప్లేస్ లో వట్టకాయలు చేరాయి, 2 వట్టకాయలు హగ్ చేసుకున్నాయి. హార్ట్ టచ్ అవ్వదు అక్కడ, వట్టకాయ టచ్ అవుతుంది. అందుకే అది వట్టకాయ టచింగ్ పర్ఫార్మెన్స్. మామూలుగా ఉండదు మరి, వట్టకాయలు అదురుతాయి. వీడికి హార్ట్ ప్లేస్ లో పొరపాటున వట్టకాయలు పెట్టాడు దేవుడు, అందుకే అది హార్ట్ టచింగ్ లా కాకుండా వట్టకాయల టచింగ్ లాగా ఉంటది. అంతేగా నార్త్ లో ఉన్న చెత్తని ఇక్కడికి పట్టుకొచ్చింది వీడే. ఆయన కింగ్ కాకపోవచ్చు కానీ కింగ్ మేకర్ అయ్యాడు. నువ్వు మాత్రం బొంగు మేకరేరా, ఎందుకంటే పాత సినిమాల లవ్ స్టోరీలని కాపీ కొడతావు, సీరియల్ స్క్రిప్ట్ యాడ్ చేస్తావు, వట్టకాయలను టచ్ చేస్తావు. మళ్ళీ వీడిచ్చే బిల్డప్ ఎలా ఉంటదంటే బిల్డప్ బాబాయ్కి 10x2 లా ఉంటది. పెద్ద పవన్ కళ్యాణ్ లా ఫీల్ అయిపోతాడు వీడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాకు మన బిగ్ బాస్ అన్ని. ఈ వట్టలు పట్టేవాడికి అవార్డులంట, స్టేజ్ మీద మైక్ ఇచ్చి స్పీచ్లు. మళ్ళీ పొరపాటున నువ్వు నాకు రోడ్డు మీద కనబడ్డావు అనుకో, నీ వట్టకాయలు పిసికేస్తా బ్రో. అప్పుడు కానీ నీ వట్టకాయ పర్ఫార్మెన్స్ ఆపేలా లేవు నువ్వు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు సైన్యం. ఆ సైన్యంలో నువ్వు పెద్ద ఎర్రిపులే గాని. అంటే వీడు పవర్ స్టార్ ఇన్స్పిరేషన్ అని వీడు బయోలో రాసుకుంటాడు, పవర్ స్టార్ ఫ్యాన్ అని బయట చెప్పుకుంటాడు, కానీ వీడి అకౌంట్ నేమ్ మాత్రం ఆన్లైన్ అని పెట్టుకుంటాడు. వీడు అల్లు అర్జున్ ఆన్లైన్ ఫ్యానా లేదా పవర్ స్టార్ ఫ్యానా అనేది వాడికే తెలియాలి. ఆన్లైన్ అని పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అని మాకు అర్థమవుతుందిరా, కానీ పవర్ స్టార్ అని ఫ్యాన్ అని చెప్పుకుంటావు ఎందుకు? ఇటు పవర్ స్టార్ ఫ్యాన్ అని చెప్పుకొని పవర్ స్టార్ వీడియోస్ చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫాలో అవుతారు, అటు ఆన్లైన్ అని పెట్టుకుంటే అల్లు అర్జున్ ఆన్లైన్ అనుకుని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతారు. మొత్తానికి ఎర్రి పువ్వులంతా వీడు ఫాలోయింగ్ లిస్ట్ లో చేరి వీడు వట్టకాయలు చూపుతారు. ఒకడిని మించినా కొచ్చా మరొకళ్ళు మాకు తగిలి సచ్చారు ఏంట్రా లంచూడకల్లారా దెంగే.
వీడిని నెక్స్ట్ మాత్రం మామూలుగా వేసుకొని భయ్యా, వీడిని ఎంతైనా రోస్ట్ చేయొచ్చు, అంతుంది వీడి దగ్గర సరుకు. బట్ ఈ రోజుకి ఇంత చాలు. వీడియో అయితే ఇది మావా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, అట్లీస్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కైనా షేర్ చేసి వాళ్ళని నవ్వించండి రా. వాళ్ళకి ఎలాగో పువ్వులు కరువు అయ్యాయి, నవ్వులైనా కరువు చేయకుండా చూడండి రా. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ ని ఆప్షన్ లో పేస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి.